నెల్లూరు నగరంలో రాకాస మూవీ టీం సందడి చేసింది. పర్వీ థియేటర్కు డైరెక్టర్ మానస శర్మ, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక గెటప్ సీనులు విచ్చేశారు. థియేటర్కి విచ్చేసిన మూవీ టీంకి అభి సినిమాస్ పూల బొకేలు అందజేసి గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా నటీనటులు ప్రజలతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. మూవీ ఎలా ఉందని అడిగారు. చాలా బాగుందని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. స్నేక్ పార్టీకి డాన్స్ చేసి అందరినీ అలరించారు. టీంతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో సినిమాకి మంచి ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు ఆడియన్స్ రాకాస ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫ్యామిలీ అందరూ కలిసి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కథలు చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కామెడీ భయం లేకుండా మా మానస శర్మ గారి కథ రాసుకుని ఈ కామెడీ ట్రాక్ రాసి మా అందరికి మంచి మంచి క్యారెక్టర్ రాసిన మానస శర్మ గారికి ఒకసారి గట్టిగా వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి వచ్చినందుకు ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కంపారిటివ్లీ. మన ఆడవాళ్ళందరికీ ఒక కో వేసుకోవాలి ప్లీజ్. ఇంకా ఎన్ని లక్షలు ఉన్నాయి గుర్తుందా? లేడీస్ అందరికి చూసి, ఎందుకంటే లేడీస్ కి ఇంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. స్పెషల్లీ మా ఫిల్మ్ కోసం వచ్చారు. సో ఖచ్చితంగా లైక్ వీఆర్ వెరీ హ్యాపీ టు నో దిస్ దట్ వీ హ్యావ్ మేడ్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. మాడతలేండి, మీరు మాడేస్తున్నారు. మనం మాడుకుందాం. ఎలా ఉన్నారు? ఇప్పుడు మ్యాచ్ పేరుకి వచ్చాను ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు. బట్ మేము పడిన కష్టం అంతా అలా ఒక సెకండ్ లో పోలేరా సినిమా వర్కౌట్ అయిపోయింది. ఫ్యామిలీస్ వచ్చారు. వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. పొద్దున్న తిరుపతిలో దర్శనం స్టార్ట్ చేసి చాలా బాగా జరిగింది. వెంటనే ఇక్కడ నెల్లూరుకి వచ్చేసాం మేము. M1 సినిమాస్ ఇప్పుడు పర్వీ అని మార్చారనుకుంటా. పర్వీ సినిమాస్లో ఆఫ్టర్నూన్ షో హౌస్ఫుల్ అవడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. హౌస్ఫుల్ దాంట్లో 60% ఆడవాళ్ళు ఉండడం మాకు ఇంకా హ్యాపీ. అందులో 10% పిల్లలు ఉన్నారు. మేము ఏదైతే సంవత్సరం నుంచి కష్టపడి ఫ్యామిలీస్ అని ఇంత మేము గోల్డ్ హడావిడి చేసామో అది మాకు కనపడగానే మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మా వరకు అయితే సినిమా అంటే ఫ్యామిలీస్ అందరితో కలిసి ఎంజాయ్ చేయాలి. ఓన్లీ యూత్, ఓన్లీ ఈ కేటగిరీ ఆడియన్స్ కాకుండా అందరు కలిసి చూడాలని ఒక సినిమా చేసాం. సో వెరీ హ్యాపీ అందరు వస్తున్నారని. అంతమంది లేడీస్ చూసి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో వెరీ హ్యాపీ. సినిమా బాగా వెళ్తుంది ఆడియన్స్లోకి. అండ్ వీక్ డేస్లో కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే అది నిజంగా శ్రీగారి ఇచ్చిన మాకు ఇది బ్లెస్సింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ హ్యాపీ. నియర్ గారు రావాల్సింది, కాకపోతే ఆవిడ కొంచెం సిటీలో పని పడడం వల్ల దర్శనం నుంచి అటు హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. మీడియా వాళ్ళకి కూడా ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ సినిమా చూడండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు కాబట్టి మీరు కూడా థియేటర్కి వచ్చి స్క్రీన్ ముందుకు వచ్చి మీరు ఎంజాయ్ చేస్తే మాకు కూడా చాలా హ్యాపీ. మా ఫిల్మ్ రకాస థియేటర్ విజిట్ కోసం అండ్ రెస్పాన్స్ చూసి కొంచెం చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి ప్రమోషన్స్లో చాలాసార్లు చెప్పాము ఫ్యామిలీస్ కోసం చేస్తున్నామని ఫిల్మ్. అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుంది అని. అండ్ ఈరోజు నిజంగానే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది లేడీస్ కూడా ఉన్నారు. అది చూసి చాలా స్పెషల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ అంతే, జస్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత మా ప్రమోషనల్ కంటెంట్ జనాలకి పుష్ చేసినందుకు. సో అంతే, థ్యాంక్ యూ సో మచ్. రాకాస అని మూవీ డైరెక్ట్ చేశాను. ఇవాళ నెల్లూరులో ఉన్నాం. థియేటర్ రెస్పాన్స్కి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 3-3:30 అవుతుందేమో, కానీ రెస్పాన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు పక్కన ఎవరున్నారు ఎవరు లేరు అని కూడా అంత కాన్షియస్ అవ్వకుండా హ్యాపీగా ప్రతి జోక్కి హ్యాపీగా నవ్వుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాయి, చాలా హ్యాపీ ఫేసెస్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. అందరికీ చెప్పండి, చాలా మంచి సినిమా, థియేటర్స్లో చూడమని. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు. మనం చూస్తున్నాం కోట్ల మందిలో ఒకరు ఇద్దరు ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఆ డ్రీమ్ స్టార్ట్ అయిందో డైరెక్టర్ అవ్వాలని, దాన్ని వదిలేకుండా పట్టుకొని అట్లా ఫాలో అయితే చాలండి. చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలనే అండి. విఠలాచారి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కథలు చూసి ఇలా కథలు చెప్పొచ్చు అని చెప్పి అనిపించింది. సో KS రవికుమార్ గారు కూడా పంచతంత్ర సినిమా ఉంది కదా, సో అలాంటి కామెడీ ప్లస్ ఇట్లాంటి ఒక వరల్డ్ బిల్డింగ్ అలా రెండు కంబైన్ చేస్తే బాగుంటుందని చెప్పి
చిన్నప్పటి నుంచి అనిపించింది. అందరు చూసారా? అయ్యో అయితే ఖచ్చితంగా ఫ్యామిలీస్ని తీసుకెళ్ళాలి. పార్ట్ 2 ఇంకా బాగుంటుందండి. ఎస్ అఫ్ కోర్స్ మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఇంకా బెటర్గా చేస్తాం పార్ట్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాకాస విజయోత్సవ యాత్రలో భాగంగా మేము సీడెడ్ ఏరియా మొత్తం స్టార్ట్ చేసుకొని కర్నూలు, కడప, అలాగే తిరుపతి అండ్ ఈరోజు ఇక్కడ నెల్లూరుకి వచ్చాం. ముఖ్యంగా నెల్లూరులో ఇంత ఆక్యుపెన్సీ చూసి నిజంగా షాక్ అయ్యాను నేను. అంటే మంగళవారం పూట ఒక పక్కన ఐపీఎల్ సీజన్ ఉంటుంది, అయినా కూడా ఒక కుటుంబ కథా చిత్రం, అంటే కుటుంబంలో అందరికీ నచ్చే కథలు చేస్తే, కుటుంబంలో అందరికీ నచ్చే క్లీన్ కామెడీ చేస్తే డెఫినెట్గా అందరూ కలిసి వస్తారని చెప్పి ఆక్యుపెన్సీ చూస్తే నాకు అర్థమైంది. అంత ఫుల్ అవ్వడం చాలా చాలా హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ నెల్లూరులో ఉన్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా రాకాసకి ఎంత బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ముఖ్యంగా మా సినిమాని ఇక్కడ తీసుకొచ్చి నెల్లూరు ఏరియాకి రిలీజ్ చేసిన అభి సినిమాస్ భాస్కర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ఏంటంటే చందమామలు మళ్ళీ చెప్తాను, చందమామ లాంటి కథలు మనకి ఈ జనరేషన్ పిల్లలకి చెప్తే ఎంతవరకు ఎక్కించుకుంటారు, ఎంతవరకు వింటారు, ఎంతవరకు అబ్బించుకుంటారో తెలియదు. బట్ చందమామ లాంటి కథలు చేసి దానికి మంచి కామెడీ ఆపాదించి నీట్గా చేస్తే మాత్రం డెఫినెట్గా థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని చెప్పి మరొకసారి తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాల పట్ల తమ ప్రేమను మరొకసారి వ్యక్తం చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఇంకెవరైనా చూడకపోతే కనుక థియేటర్ రండి, చూడండి, 10 మందికి చెప్పండి. ఇలాంటి సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇంత మంచి కథ అందించిన మా మానస శర్మ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి కథను నిర్మించిన మా ప్రొడ్యూసర్ నిహార్ కొనిదల గారికి, అండ్ ఇంత గ్రాండ్ సక్సెస్ కొట్టిన మా హీరో సంగీత్ గారికి, నయన్ సార్ గారికి, అండ్ ఇతర నటీనటులకి అనే సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నెల్లూరు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.